హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీ ఎట్లా చేద్దామో చూద్దాం. ముందుగా నేను చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అరచక నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక గంట సేపు అయినా పక్కన పెట్టుకుంటే ముక్క అనేది సాఫ్ట్గా బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో ఆయిల్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక మెష్ బాల్ అంటే మనం టీ ఇన్ఫ్యూజ్ చేసుకుంటాం కదా, అది దీంట్లో కూడా వేసుకుంటే ఈ మెష్ బాల్లో ఇలాచి, దాల్చిన చెక్క, నాసపువ్వు, అలాగే అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే నీళ్ళు కొద్దిగా ఉడుకుతున్నాయి చూసారు కదా, ఈ ఉడికేటప్పుడు ఇప్పుడు బాస్మతి రైస్ కూడా వేసుకొని ముందుగానే పెట్టుకున్నాం. బాస్మతి రైస్ అనేది ముందుగానే మనము ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుంటే రైస్ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళల్లో ఈ రైస్ అనేది వేసుకొని 70-80% ఉడికేదాకా ఒక్కొక్క మెతుకు మనం చూసుకోవాలి. అట్లా 70-80% ఉడికిన తర్వాత మనం లేయర్స్లా ముందుగా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ని, ఆ చికెన్ మీద లేయర్స్లా పరుచుకోవాలి. చూసారు కదా, ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు రైస్ అనేది వేసేసుకుంటే కొద్దిగా మనం చూసుకుంటూ ఉండాలి. రైస్ అనేది 72% అయిపోయిన తర్వాత అప్పుడు మనం బయట ఈ మెష్ బాల్ అనేది బయట కింద తీస్తున్నామంటే అది ఆల్రెడీ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్లోకి వచ్చేసాయి. సో అది బయటకు పడేస్తున్నాం. అలాగే మనం ఈ రైస్ని చెక్ చేసుకుంటా రైస్ని చెక్ చేసుకుంటూ మనం 70-80% ఉడికేదాకా చూసారు కదా, ఇట్లా ఉడికిన తర్వాత లేయర్స్లాగా మెల్లిగా పరుచుకోవాలి ఈ ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద. మరి ఒక చోటే కాకుండా లేయర్స్లాగా మంచిగా పరుచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు కూడా మనం ఒక గరిటె నీళ్లు పోసుకుంటే రైస్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే కింద కూడా మాడిపోకుండా ఉండడానికి దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ రైస్ అనేది మంచిగా అడ్జస్ట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, ఒక స్పూను. అలాగే ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మనం ఏదైనా బొరుగు పెట్టుకోవాలి. అలాగే దీనికి ఆవిరి పోకుండా గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇట్లా ఇప్పుడు 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కేవర వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. కేవర వాటర్ వల్ల మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని 20 minutes ఏదైనా ప్యాన్ మీద సిమ్లో పెట్టుకొని ఉంచుకొని దమ్ము చేసుకోవాలి. ఇప్పుడు కూడా దీని మీద నేను బొరుగు పెట్టుకుంటా, ఆవిరి పోకుండా ఆ లోపల వాసన అనేది మనకి క్యాప్చర్ అయిపోయి బాగుంటుంది రైస్. 10 minutes అయిపోయిన తర్వాత దమ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు అట్లనే వదిలేసి మూత తీసుకొని చూసుకొని ఏదైనా కింద వాటర్ ఇంకా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా ఇంట్లో చేసుకుని చికెన్ బిర్యానీ చాలా ఈజీ అండ్ సింపుల్. మన రెస్టారెంట్లో ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్ట్, చాలా సూపర్గా ఉంటుంది. ముక్క అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.